డెఫినెట్‌గా. సో, 'చరణ్ అర్జున్' గారు మీ మార్క్ కనిపిస్తూనే ఇంకొక వైబ్‌ని తీసుకొచ్చారు సాంగ్ మొత్తంలో. అదరగొట్టేసారండి. సూపర్బ్‌గా అనిపిచ్చింది. అసలు వీళ్ళిద్దరిని ఎన్ని సార్లు చూసినా అంతే క్యూట్‌గా అనిపిస్తున్నారు యాక్చువల్లీ. యూ ఆర్ సో క్యూట్ టుగెదర్. ఐ హోప్ సినిమా చూస్తున్నంత సేపు మీ ఇద్దరికి చాలా కనెక్ట్ అయిపోతామని అర్థమైపోతోంది. ఏ ఫ్రేమ్‌లో చూసినా అలా ఉంది. సో, ఇద్దరికిద్దరే సూపర్బ్‌గా అనిపిస్తూ ఉన్నారు ఆన్ స్క్రీన్. కంగ్రాచ్యులేషన్స్ ఇద్దరికి. ఆల్రెడీ చాలా మంచి పేరొస్తోంది కూడా. సో, యెస్ మరిక మా భిక్షు గారు, డైరెక్టర్ గారు సో, బోలెడన్ని ఎమోషన్స్‌ని, బోలెడంత రిలేటబిలిటీని రంగరించి యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్నిటితో కలిపి మన ముందుకి తీసుకురాబోతున్నారు. అంటే అన్ని రకాల ఎమోషన్స్‌కి మనల్ని గురి చేయబోతూ ఉన్నారనమాట. అక్కడ గోవర్ధన్ గారు ఉన్నారు చూడండి, చిట్టి తల్లి అంటూ మన ముందుకొచ్చిన ఫాదరు. సో, యెస్ ఫాదర్ అండ్ డాటర్, డాటర్ అండ్ లవర్ ఇలా రకరకాల యాంగిల్స్‌ని, ఎమోషన్స్‌ని మనందరి ముందుకి ఈ చిత్రం తీసుకురాబోతోంది. అండ్ ఇన్‌ఫాక్ట్ ఒక ముక్కలో చెప్పాలి అంటే రియాలిటీకి దగ్గరగా సమాజాన్ని అద్దం పట్టేలాగా ఉండే కొన్ని సిట్యుయేషన్స్‌ని, ఎమోషన్స్‌ని మన ముందు ఉంచబోతోంది ఈ సినిమా అన్నది అర్థమవుతోంది. సో, 'హుషారు పిట్టలు'. హుషారు అనగానే బెక్కం వేణుగోపాల్ గారు ఖచ్చితంగా రిలేట్ అవుతారే ఐ మీన్ అసోసియేట్ అవుతారేమో అని అనిపిస్తోంది నాకు. సో, సార్ మీ 'హుషారు' నుంచి సగం టైటిల్ కూడా ఇందులో జాయిన్ అయింది కాబట్టి మళ్ళీ ఆ సక్సెస్ అదంతా ఇక్కడ కూడా కొనసాగాలి అని మీరు కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి రావడం చాలా సంతోషం. సో, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ యాజ్ వెల్. అండ్ యెస్ మరిక రుద్రక్రాంతి పిక్చర్స్ బ్యానర్ పైన ఏ వెంకట్ యాదవ్ గారు మా ప్రొడ్యూసర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. సినిమాకి చాలా మంచి వైబ్ వచ్చింది, టాక్ వస్తోంది, ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ అంటే గుర్తొచ్చింది, చాలా రకాల ట్రైలర్లు, ఫేక్ ట్రైలర్లు బాగా వచ్చేస్తున్నాయి యూట్యూబ్ ఛానల్లో. సో, ఇంకా అఫీషియల్ ట్రైలర్ రాలేదండి. అఫీషియల్ ట్రైలర్ మన టీమ్ రిలీజ్ చేస్తారు. అది కూడా మన సురేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లోనే మీకు అవైలబుల్గా త్వరలో రాబోతోంది. సో, ఈ ఫేక్ ట్రైలర్స్ చూడొద్దు. సో, టీజర్ అయితే మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మాకు తెలుసు. సో, ట్రైలర్ కూడా అతి త్వరలో రాబోతుంది. సో, చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అది కూడా సురేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ రుద్ర సాయి గారి విజువల్స్ని సినిమాటోగ్రఫీ ద్వారా మనందరం చూస్తూ ఉన్నాము. సో, కంగ్రాచులేషన్స్ రుద్ర సాయి గారు ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడే ఉన్నారు. హలో అండి. సో, యెస్ ఆయనకి ఇంకా ఎక్స్ట్రా లైట్ అక్కర్లేదు అనుకున్నారేమో, వెంటనే ఆపేశారు. కెమెరామెన్ కదా, బిహైండ్ ద కెమెరా. యా. సో, యెస్ అదనమాట. ఆల్రెడీ టీజర్ చూసి ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అందరి కోసం ఇంకొక సాంగ్ తీసుకుని వచ్చేసారు. అండ్ మరింత దగ్గరలో ట్రైలర్ని కూడా చూసే టైం వచ్చేస్తూ ఉంది. సో, దానికోసం కూడా వెయిట్ చేస్తూ ఉందాము. బట్ బిఫోర్ దట్ మన టీం చాలా రోజుల తర్వాత రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ మీరు మధ్యలో ప్రమోషన్కి గ్యాప్ ఇచ్చారేమో కానీ మా సోషల్ మీడియా ఎక్కడ గ్యాప్ ఇవ్వలే. వాళ్ళు ప్రమోషన్ని 4-5 నెలల నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. హుషారు పిట్టలు అనేది వినిపిస్తూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. సో, ఇప్పుడు ఈ పాట కూడా జాయిన్ అయ్యింది. సో, ఇప్పుడు టీమ్‌ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళ మాటల్ని కూడా విందాము. సో, అంతేనా? అంటే అందరూ ఉండగా చేస్తే బావుంటదేమోననేసి. ఓకే అయితే. మా టీమ్ ఏమనుకున్నారంటే యాక్చువల్‌గా ఈరోజు టీజర్ ద్వారా చాలామంది ప్రేక్షకులకి చాలా బాగా దగ్గరైపోయినటువంటి ఇద్దరిని, బాగా ముఖ్యమైన ఇద్దరిని మాత్రమే స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ ద్వారా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయాలి అని డిసైడ్ అయిపోయారు. వాళ్ళెవరో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. దట్ ఈస్ మా చిట్టి తల్లి అండ్ మా చిట్టి తల్లి ఫాదరు. సో, ఇద్దరిని కూడా ఒకసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా ఈ సినిమా మనందరి ముందుకి ఎప్పుడొస్తోంది అన్నది తెలుసుకుందాము. సో, రిక్వెస్టింగ్ వాసవి ఆన్ టు ద స్టేజ్. వాసవి గణేశన్ అండ్ గోవర్ధన్ గారు ఇద్దరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎస్ మా చిట్టి తల్లి అండ్ మా చిట్టి తల్లి ఫాదర్ ఇద్దరు కలిసి మనకి హుషారు పిట్టలు ఎప్పుడు రిలీజ్ అని అందరూ అడుగుతూ ఉన్నారు కదా కామెంట్స్లోను, సోషల్ మీడియాలోను. సో, ఇప్పుడు ఆ డేట్ ఏంటి అనేది తెలిసిపోబోతోంది. టడా! ఎస్ 15th ఆగస్ట్ ఇట్ ఈజ్. 15th ఆగస్ట్ నుంచి థియేటర్స్లో మనందరి ముందుకి బోలెడంత ఎంటర్టైన్మెంట్తో రాబోతోంది హుషారు పిట్టలు. ఇప్పుడు ఇదే ఫ్రేమ్‌లోకి అందరూ రావాలని డెఫినెట్‌గా అనిపిస్తుంది కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫస్ట్ అంష్‌ని పిలిచేద్దాము. అంష్ ప్లీజ్ జంప్ ఆన్ టు ద స్టేజ్ అండ్ జాయిన్ దిస్ పిక్చర్. అండ్
అఫ్ కోర్స్ మా చరణ్ అర్జున్ గారు మ్యూజిక్ డైరెక్టర్ వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Ansh, please join this picture. Only two of you, yeah. ఓకేనా? ఇప్పుడు చరణ్ అర్జున్ గారు కూడా జాయిన్ అవ్వండి. మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బెక్కం వేణుగోపాల్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ డైరెక్టర్ భిక్షు గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. భిక్షు గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. అండ్ చిరంజన్ గారు, మా లిరిసిస్ట్ ఎస్ఎస్ చిరంజన్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ మా సినిమాటోగ్రఫర్ రుద్రసాయి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రం మనందరి ముందుకి 15th ఆగస్ట్ నుంచి థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. అండ్ ఎస్, అదొక్కసారి ఫోమ్ బోర్డ్ లేకుండా కూడా ఒక పిక్చర్, ఒక గ్రూప్ పిక్చర్ ఇచ్చేద్దాము. ఛానల్ కెమెరాస్ డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ థింక్ ముందుగా మాటలు ఇక్కడి నుంచే, పాటల్లోని మాటల నుంచే మొదలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. చిరంజన్ గారు టు ప్లీజ్ స్టార్ట్. అందరికీ నమస్కారం. యా, కొంచెం టెన్షన్గా ఉంది, నర్వస్గా ఉంది. టెన్షన్ ఎక్కువ ఉంది అంటే రామనాయుడు సార్ గేట్ నుంచి ఈ గుమ్మం దాకా రావడానికి 23 సంవత్సరాలు పట్టింది. మరి ఆ మాత్రం కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. యా, హుషారు పిట్టలు సెకండ్ సాంగ్ రిలీజ్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండ్ నమస్కారం. అందరికీ నమస్కారములు. రుద్రకాంతి పిక్చర్స్ పతాకంపై హుషారు పిట్టలు సినిమా టీజర్ ఎంత రచ్చ చేసిందో నేను చెప్పనక్కర్లేదు. అలాగే ఫస్ట్ సాంగ్ కూడా మీ అందరి హార్ట్ని తాకిందని నేను అనుకుంటున్నాను. రెండో సాంగ్ గురించి చెప్పే ముందు అంటే మా చరణ్ నాతో ఒక మాట అంటాడు, అన్న హుషారు పిట్టల సినిమా గురించి మాట్లాడమని మైక్ ఇస్తే మాట్లాడడానికి మా ఎవరికి మీ మ్యాటర్ లేకుండా చేస్తావు, అంత మాట్లాడతావు, నువ్వే అన్నీ ఎలాగ మాట్లాడతావు అంటారు. బట్ ఈరోజు చాలా తగ్గించుకొని మాట్లాడతాను. అంటే నాకు మైండ్కి ఎక్కేసింది. ఎంత మైండ్కి ఎక్కేసింది అంటే మీరు నమ్మరు. భిక్షు బ్రో ఇక్కడ ఈ సినిమా చూసి కొంచెం మనోడు బయటకు వచ్చి బ్రో ఎలా ఉంది ఏంటి అని నన్ను అడిగాడు. నేను ఒకటే మాట చెప్పా, మీ అందరు కూడా చెప్తున్నాను, ఈ సినిమా ఫస్ట్ డే మీరు అనుకుంటారుగా చాలా ఏదో ఉంటుందని. టీజర్ చూసి మాత్రం మీరు అలా అనుకోకండి. మా పాపను ఫస్ట్ డే ఈ సినిమాకి తీసుకొని వెళ్తాం. ఇది నిజం. అంటే నేను ఎంత కనెక్ట్ అయ్యానో మీకు విత్ డైలాగ్తో సహా చెప్తాను. ఎందుకు అంటే చాలా రకాల సినిమాలు చూసాం మనం. ఈ కళ్ళ ఎన్నో వందల సినిమాలు చూసుంటారు, కానీ ఈ సినిమా మాత్రం మనం ప్రతి ఒక్కరి మనసును టచ్ చేసే సినిమా అవుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఈ టీజర్ని ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకున్న వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉండాలి. మీ వల్లనే మాకు నిజంగా 24 అవర్స్లో 10 మిలియన్స్, 72 అవర్స్లో 50 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు కదా. ఒక చిన్న సినిమాకి ఈ మాత్రం వచ్చిందంటే మీ వల్లనే వచ్చింది. విమర్శలు లేదే వాస్తవం పుట్టదంటారు. సో మీ వల్ల మాకు ఇంత క్రేజ్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ ఏంటంటే, ఈ సాంగ్ ఎస్పెషల్లీ భిక్షు బ్రో చూస్తే అలా ఉన్నాడు, కానీ మనోళ్ళలో
అంటే ఒక జంజి బ్యాచ్ కావాల్సిన థాట్స్, అలాగే ఒక గంజి తాగే తాత కూడా ఉంటాడు కదా, ఆ తాలూకు ఆలోచనలు కూడా చాలా బలంగా, ఆ గంజి ఎంత ఎంత గట్టిగా ఉంటుందో అంత బాగుంటుంది. ఈ సాంగ్ రాసేటప్పుడు కానీ నాకు చెప్పిన మాటలు అవే అనమాట. సో ఒక 2-3 మాటలు అలా చెప్తాను. ఇచ్చుల కచ్చుల పిల్ల కచ్చకాయల ఆట నేర్చనే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రెండోది, బుద్ధుడి బుద్ధుల బుడతడు ఇక బుక్కులు పక్కన పెట్టినే. తర్వాత ఈ బేబీ సూపర్ ఫాస్టు, ఈ బాబు అవుతాడు బ్లాస్టు, వీళ్ళ చర్యలు చేష్టలు చూసిన వాళ్ళకి ఐమాక్స్ ఐ ఫీస్టు. సో మీరు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారో, ఆ పాటలు ప్రతి పాట చరణ్ నిజంగా చెప్తున్నాను. అంటే చాలామందికి అనుకోవచ్చు, ఒక చిన్న జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గాలిపటం ఉంటుంది, అనుకోకుండా తెగి పడుతుంది. అది ముళ్ళ కంపలో పడవచ్చు, రోడ్డు మీద పడవచ్చు, లేదంటే ఆ పోల్ తీగలను ఎక్కడన్నా వేలాడుకోవచ్చు. నేను నిజంగా చెప్తాను, తెగిన గాలిపటం లాంటివన్నీ అలా వచ్చి ఒక కోవెల మీద పడ్డాను. కోవెల అంటే నార్మల్ కోవెల పైన గుమ్ముఖంగా కాదు, ఒక దేవుడి శ్రీకృష్ణుడి ఫ్లూట్ మీద పడ్డాను. తను నన్ను ఎంత తీర్చిదిద్దుతున్నాడు అంటే నేను మాటల్లో చెప్పలేను. ఇంకా చాలా చాలా ఎమోషనల్ చెప్పాల్సి వస్తుంది చరణ్ గురించి చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా మీరు పాత తరంలో తినే ఫుడ్ను దానం చేస్తారని చెప్పున్నాడు రంతిదేవుడు సంథింగ్. సో తనని తలుచుకుంటే చాలా బాగా లిరిక్స్ రాయగలడు, చాలా బాగా రాయగలడు. కానీ నాకెందుకన్నా నీకు అవసరం సాంగ్ అని ప్రతి సాంగ్ను నాతో రాయించేస్తూ తను నాకు అంత ఎంకరేజ్ చేస్తున్నాడు. చాలా చాలా థాంక్స్ చరణ్. ఇంకా మనం చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో ఈ పాట మిమ్మల్ని ఎంతలా కెలుకుతుందంటే, ఎవరైనా వచ్చి కెలికితే ఐ మీన్ కితకితలు, ఇంకా ఏమంటారు బ్రో మనల్ని, కితకితలు ఏమంటారు, చెక్కిలి గింతలు అవుతుంది. కానీ ఈ పాట వింటున్నప్పుడు మీకు ఎవడు ముట్టుకోకుండా మీకు చెక్కిలి గింతలు వస్తుంది. సినిమాలో చాలా 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 అద్భుతంగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిట్టి తల్లి అనుష్క గారు ఆ హీట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు, ఆవిడ ఏజ్ ఎంత ఉంటుందో మీకు తెలుసు. కానీ ఒక 21 సంవత్సరాలు ఉండి 5'3" హైట్ ఉంటే ఎలా ఉంటుందో మా చిట్టి తల్లి అలా ఉంటుంది. మీరు గమనించండి, అమ్మాయిలో అనుష్క ఫీచర్స్ చాలా ఉంటాయి ఫేస్లో. సో నాకు అలా మావాడు వీడు కొర్రమట్ల అంటాడు, వీడు కొర్రమట్టను పట్టుకోలేము మనం, చాలా పొందిగా పట్టుకుంటే తప్ప, అంత షార్పు. వీడు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో అద్భుతమైన సినిమా ఇది, మీ ముందుకు వస్తున్నాం. అంటే ఒక లిరిక్ రైటర్ ఇంత పొడుగు మాట్లాడుతుంటారు అనుకోకండి, నేను ముందే చెప్పాను ఈ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది. సో మీ అందరికి అలా కనెక్ట్ అవుతుంది, మీ అందరికీ ఈ సినిమా ఇంటికి తీసుకెళ్తుంది. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే 70-80 సంవత్సరాల వాళ్ళకి నడిచే వాళ్ళ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ రాశారు. ఎస్పెషల్లీ మా వెంకటేష్ గారి గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ రోజు టీజర్ రోజు చెప్పాను నేను, టీజర్లు పెట్టి ఒక టీజర్ వదిలేడు డబ్బులు సంపాదించుకోవడానికని అనుకుంటున్నారేమో, కాదు, ఒక బాధ్యతగా ఈ సినిమా తీశారు. అదే బాధ్యతగా మీ అందరు ఫీల్ అవుతారు. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మరి బోర్ కొడుతుంది. బట్ వెంకటేష్ గారికి థ్యాంక్స్. మన బెక్కం వేణుగోపాల్ గారికి, సార్ మీరు మాకు వారధి సార్. నిజంగా చెప్తున్నానంటే ఈ సార్ గురించి, ఎందుకంటే మేము ఈ సినిమా గురించి బిఫోర్ ఎన్నో ట్రై చేశాము. సార్ ఎలా వచ్చారంటే ఒక మాకు వారధిగా వచ్చి మమ్మల్ని నిజంగా ఈ మెట్ల వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ సురేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. మా చరణ్ అర్జున్కి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. భిక్షు బ్రో, లవ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కాదు, ఇంతకీ ఇందులో ఈ కాయినింగ్ అంతా టొంగ టొంగ టాయ్ టాయ్ సారీ జంజర పింజర నేను అదే ఏంటండి? చెప్పాను. పాట రాస్తున్నప్పుడు ఏంటంటే ఈ లిరిక్ రాయొద్దు బ్రో, ఒక కాయినింగ్ అన్నారు. యాక్చువల్గా టొంగ టొంగ మోసుకొచ్చింది ఈయనే, టొంగ టొంగ ఈయనదే. ఇంకోటి ఏంటిది జంజర బింజర తనదే. మామూలుగా చెంగర బింగర అంటారు తెలంగాణలో. నాకు అది చెంగర బింగర అని రాస్తే వద్దు, చెంగర బింగర అనేది అందరు అంటారు. సో ఆ జంజర బింజర అని రాసింది కూడా మనోడే. థ్యాంక్ యూ. క్యూట్ ఉందండి మొత్తంగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రుద్రసాయి గారు, మా డిఓపి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. నేను డిఓపిని ఈ సినిమాకి. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వైరల్ అవుతుంది అని చెప్పేసి. సో నాకు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు అందరు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఏంట్రా ఇలాంటి సినిమా చేసావు నువ్వు, నీ క్యారెక్టర్ అది కాదు, నీ పర్సనాలిటీ అది కాదు అని చెప్పేసి. తర్వాత మాకు అంటే మా ఇన్నర్ ఫీలింగ్లో ఏంటంటే సినిమా ఏంటనేది మాకు తెలుసు. నేను భిక్షు గారు 7 years నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాము. ఈ సినిమా ఫస్ట్ డే మేము కథ విన్నప్పుడు ఆ రోజే మేము సినిమా డిసైడ్ అయిపోయినాం, సినిమా హిట్ కొట్టేస్తామని. అలాగే తీసాము. ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ కానీ, మేమిద్దరం అంటే ఎలా అంటే ఒక బ్రదర్స్ లాగా ఒక 6 years దీని మీద ట్రావెల్ చేసి వర్క్ చేసాము.
బట్ ఇది ప్రతి ఫాదర్ అంటే డాటర్ ఉన్న ప్రతి ఫాదరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే అంటే డాటర్ అన్నప్పుడు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అవి అంటే ఇప్పుడున్న జెన్‌జీ బ్యాచ్ డిజిటల్‌కి అంటే మొబైల్స్ ఎలా దాన్ని వాడుతున్నారు, లేదంటే సొసైటీలో ఎలా ఉంది, సొసైటీ వల్ల అమ్మాయిలు ఎలా మారుతున్నారు అనేది సినిమాలో చాలా బాగా చూపెట్టాము. సినిమాని మీరు రాంగ్ వేలో సినిమా చూడొద్దనేది నా ఫీలింగ్. సినిమా అయితే చాలా బాగుంది. మీరు చూడాలని నేను మీరు మీ సపోర్టు చాలా బాగా వచ్చింది. మేము ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మాకింత బూస్టప్ వస్తదని చెప్పేసి. సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, బ్యాక్ క్రూ కావచ్చు, అంటే చాలా హెల్తీగా పనిచేసాము. అంటే ఇంత డిస్టర్బెన్స్ లేదు ఈ సినిమాలో. తర్వాత ఈ సినిమాకి మెయిన్ ప్రాణం చరణ్ అర్జున్ అన్న. ఆయన మేము ఎడిట్ చేసినప్పుడు కొన్ని అంటే వేరే సాంగ్స్ వేసి ఎడిట్ చేసాము. అది చూసినప్పుడు మేము అనుకున్నాం ఈ లెవెల్కి సినిమా వెళ్తుందా లేదని. బట్ అన్న నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు సినిమాని. తర్వాత మా ప్రొడ్యూసర్ సార్ ఎట్లా అంటే నాకు కొంచెం గురువు లాంటివాడు అనమాట. సో ఏదన్నా డౌన్లో ఉన్నప్పుడు స్పిరిచువల్గా కావచ్చు, మోటివేషన్గా కావచ్చు, సార్ అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతాడు. బట్ సార్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఓపిక. సో ఒక మనిషి కన్సిస్టెంట్గా ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందని ఆయన చెప్తూ ఉంటాడు. మేము అదే బిలీవ్ చేస్తూ ఉంటాం. సో ఇంకా డైరెక్టర్ సార్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 6 ఇయర్స్ నుంచి అంటే ఆయన నిద్రపోకుండా పనిచేశాడు. బట్ అది మేము ఎప్పుడు నమ్మేది ఏంటంటే అతను ఏదో ఒకరోజు సక్సెస్ చూస్తాడు అనేది నాకు ఖచ్చితంగా గ్యారంటీ ఉండేది. బట్ అతను మాట్లాడే విధానం అది చూసి నేను ఈయన సినిమా డైరెక్షన్ చేయగలడు అనే ఫీలింగ్లో ఉండిపోయాను. బట్ సినిమా చేసిన తర్వాత నేను అసలు ఫిదా అనమాట. సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థింగ్ మీతో పనిచేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ ఇంకా లాస్ట్ వాసవి అసలు ఆమె క్యారెక్టర్ అది కాదు. సో పాపం టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఎంత స్ట్రగుల్ పడ్డదో, తర్వాత అమ్మాయి నాకు తెలిసి ఒక వారం రోజుల్లో నిద్ర కూడా పోయి ఉండదు. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. బట్ సినిమా అది కాదు మాకు తెలుసు, కానీ బయట వాళ్ళ సొసైటీకి తెలియదు కాబట్టి. సో థ్యాంక్ యూ వాసవి, నీ ఓపికకు నీకు. తర్వాత మా హీరో థ్యాంక్ యూ బ్రో, సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి. తర్వాత బెక్కం సార్, ఇలాంటి సినిమాని బెక్కం సార్ లాంటి వాళ్ళు, సురేష్ బాబు సార్ లాంటి వాళ్ళు ఉంటే ప్రొడ్యూసర్ లాంటి వాడు ఒక చెట్టులాగా నిలబడిపోతాడు అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, మీ టైం వేస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంత చక్కగా మాట్లాడారు కదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంజి గారికి ఇచ్చేసేయండి. ఎస్ థ్యాంక్ యూ. అంజి గారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్తే అండి అందరికీ. నా పేరు అంజీ వల్గుమాన్. మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న అందరి నా పెద్దలకి, నా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా నమస్తే, పాదాభివందనం. అయితే ఫస్ట్ టైం మైక్ వస్తుంది వచ్చింది నాకు. ఒక హిట్ సినిమాలో చేస్తున్నాను ఫస్ట్ నుంచే ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం అంటే చాలా సినిమాలు చేసినా అందరికీ తెలిసినట్టు నేను ఫస్ట్ టైం ఒక హిట్ సినిమాలో చేసిన అని గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాని 9 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకు అందరూ చూడొచ్చు. అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అందరికీ గుణపాఠం కూడా ఉంటుంది. 9 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ వరకు అందరూ చూసే సినిమా ఇది. అందరికీ గుణపాఠం ఉంటుంది, అందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. హుషారు పిట్టలు అందరికీ ఎవరెవరైతే మన హుషారు పిట్ట, నేను కూడా జంజి కిట్ని, ఎందుకంటే జంజి జనరేషన్ ఉన్నాను కాబట్టి నేను కూడా జంజి కిట్ని కాబట్టి అందరికీ మంచిగా ఉంటుంది. నేను గర్వంగా చెప్తున్నా, ఇది ఇట్టి సినిమా. అందరికీ స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ లాజిక్ ఏదో బాగుందండి. ఈ లెక్కన బెక్కం వేణుగోపాల్ గారు అసలైన జెన్జీ కిడ్ కదా ఇక్కడ. మాట్లాడండి ప్లీజ్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నవీన్. హుషారు పిట్టల్ అనే సినిమాలో ప్రొడ్యూసర్ వెంకట యాదవ్ సార్, డైరెక్టర్ భిక్షు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉంటాను సార్కి. ఈ సినిమాలో నేను హీరో వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. హుషారు పిట్టల్ అనే సినిమా ప్రజెంట్ యూత్కి, జనరేషన్కి చాలా అవసరం. చాలామంది యూట్యూబ్లో వేరే వేరే విధంగా అనుకుంటున్నారు, అలా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదండి. సినిమా చాలా బాగుంటుంది. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ అందరూ వచ్చి చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా సినిమాకు స్టార్టింగ్ నుంచి బెక్కం సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి చిన్న సినిమాలు ఇంకా మీరు ముందు చాలా సపోర్ట్ చేయాలి. బయట కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు మీ కోసం. ఇలాంటి చిన్న సినిమాలందరూ కూడా మీరు మళ్ళీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వాస్తవంగా ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడడం. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.
థ్యాంక్ యూ అండి. ఇక్కడ యా, థ్యాంక్ యూ సో మచ్. గోవర్ధన్ గారు టీజర్తోనే సూపర్ ఫేమస్ అయిపోయిన తండ్రి గారు. వేదిక మీదున్న మిత్రులకి, వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకి, హుషారుపేటలో సినిమా ఈ సెకండ్ సింగిల్ లాంచ్కి విచ్చేసి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హుషారుపేటల సినిమాలో మీ అందరు తెలుసు, ఫాదర్ పాండు గౌడ్గా నేను నటించాను. టీజర్లో తీసిన తర్వాత, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ మామా ఏసీ పెట్టించినవా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా బ్రదర్ ఇటుగా మీడియా మిత్రుడు కూడా వచ్చేసి ఏమండి మీడియా ఏసీ పెట్టించారా అని అడుగుతున్నాడు. ఏసీ పెట్టించానో ఏడిపించానో ఆగస్టు 15వ తారీఖున ఇది సినిమా రిలీజ్ కాబోతుంది అన్ని థియేటర్లో. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సినిమా చూసిన తర్వాత భావోద్వేగంతో, బరువైన గుండెలతోటి బయటకు వస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే సినిమా, ప్రతి పిల్లలకు కనెక్ట్ అయ్యే సినిమా. ఇంతకుముందు బ్రదర్ అన్నట్టు ఇది గుణపాఠం ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం సందేశం చెప్తే ఎవరు చూడరండి. అంటే ఎంటర్టైన్మెంట్ తోటో ఒక సినిమాటిక్గా చెప్తేనే దాన్ని చూస్తారు. సో కథని నమ్మి భిక్షు గారు, వెంకట్ గారు కథని నమ్మి ఎలాంటి ప్యాడ్ లేకుండా, వాళ్ళు ఏమీ ఆశించకుండా, అంటే ఎదుటి ఆర్టిస్టులతో కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే ఆశించి ఆ క్యారెక్టర్కి ఆప్ట్ అయ్యేటటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సెట్ మీదకి వెళ్ళి డే ఫస్ట్ రోజు ఏవైతే కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు సెట్ మీదకి వెళ్ళారో అదే కాన్ఫిడెన్స్ స్టిల్ టుడే, అదే కాన్ఫిడెన్స్ తోటి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. అయితే ఈ టీజర్ రిలీజ్ తర్వాత భిక్షు గారికి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, అదేవిధంగా మా చిట్టి తల్లి కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత మీరు ఎంతైతే నెగిటివ్ ఉండరో దానికి 10 times పాజిటివ్గా మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. ఎందుకంటే ఇది డైరెక్టర్ గారు కానీ, రైటర్ గారు కానీ, తర్వాత ప్రొడ్యూసర్ గారు కానీ ఏదో సినిమాని డబ్బు కోసము ఆశించి చేయలేదు. ఇది కేవలం సామాజిక బాధ్యతతో చేసిన సినిమా. భిక్షు గారు తన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి వాడిని ఇన్స్పైర్ అయ్యి ఏదో చేయాలి, ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. మీరు చూస్తూనే ఉన్నారు, మొన్న రాజస్థాన్లో జరిగిన సంఘటన కావచ్చు, షాబాద్లో జరిగిన సంఘటన కావచ్చు, ఇటీవల ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి ఒక బాయ్కి డెలివరీ చేసి ఆ పైనుంచి ఒక 3వ అంతస్తు నుంచి కింద పడేసింది. అసలు దీని అంతటి కారణం ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పక్క గదిలో ఉండి కూడా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం నిజంగా. ఎందుకంటే మా జనరేషన్, అంటే ఈ జనరేషన్, మా 40 to 60 జనరేషన్లో ఇప్పటికీ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, చిన్న వాళ్ళకి భయపడుతున్నాం కదండి. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, తల్లిదండ్రులు ఏ బాధ్యత ఎట్లా ఫీల్ అవ్వాలి, అదేవిధంగా పిల్లలు కూడా ఒక తండ్రి పడేటటువంటి పెయిన్ ఏంటి, ఒక చిన్న తప్పు చేస్తే ఆ తండ్రి ఎలా ఫీల్ అవుతాడు, పెయిన్ అవుతాడు, దాంతో చూసిన ప్రతి పిల్లలు కూడా దీన్ని రియలైజ్ అవుతారు. కథని నమ్మి చేసినటువంటి, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఒక ఆర్టిస్ట్గా నేను దాదాపు ఒక 20 years నుంచి థియేటర్ ఆర్టిస్ట్గా నేను దాదాపు ఒక 1000 ప్రదర్శనలు చేశాను, చాలా సినిమాలు కూడా యాక్ట్ చేశాను. కానీ నాకు మనసు కనెక్ట్ అయిన సినిమా నేను చేసేటప్పుడు మీరు నమ్మరు, ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను జస్ట్ వితిన్ ద సెకండ్స్ నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను ఫీల్ అయ్యాను నేను. అంటే ఒక కూతురు, నాకు నిజంగా కూతురు లేరు, కానీ ఒక కూతురు ఉంటే ఆ కూతురు తప్పు చేస్తే తండ్రి పెయిన్ ఎంతుంటుంది అని చెప్పేసి నేను ఫీల్ అయి చేశాను నేను. సో ఇలాంటి ఒక మంచి సినిమాని నిజంగా మీరు చాలా మీడియా మిత్రులు టీజర్ని కానీ బాగా తీసుకెళ్లారు. ఇదే పాజిటివ్నెస్ తోటి భవిష్యత్తులో కూడా మా సినిమాని తీసుకెళ్ళి మంచి హిట్ చేసేసి సామాజిక స్పృహతోటి కొంతమంది చేంజ్ అయినా కూడా మా భిక్షు గారు కానీ, వెంకట యాదవ్ గారు కానీ వాళ్ళు సక్సెస్ అయినట్టే. ముందుగా నాకేంటంటే ఈ టైటిల్ రిలీజింగ్ నాకు అవకాశం ఇచ్చినందుకు భిక్షు గారికి, వెంకట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సినిమాని బెక్కం వేణుగోపాల్ గారు దాన్ని చూసి డెఫినెట్గా ఇలాంటి సినిమా సమాజంలోకి వెళ్ళాలి అని సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి సినిమా చూపించిన తర్వాత సురేష్ బాబు గారు కూడా ఫస్ట్ ఏదైతే కొంచెం నెగిటివ్ అనుకున్నారో దానికి 10 రెట్లు పాజిటివ్నెస్ ఉందో, దీన్ని ఏం కాదు డెఫినెట్గా రీచ్ అవుతుందని చెప్పేసి నమ్మి నిజంగా చిన్న నిర్మాతలను ఎంకరేజ్ చేయడానికి వచ్చేశారు. మన వెంకట్ యాదవ్ గారు ప్రొడ్యూసరు ఎంత సిన్సియర్ అంటే డబ్బులు పెట్టేవాడే ప్రొడ్యూసర్ గారండి. ఒక ప్యాషన్ ఉండాలి.
సమాజానికి ఏదైనా మనం చేయాలి అన్నటువంటి ఒక తపన ఉండాలి. అలాంటి ఒక మంచి వ్యక్తి, ఇలాంటి వాళ్ళని ఇంకా సక్సెస్ చేస్తే మంచి సినిమాలు వస్తాయి. కమర్షియల్గా డబ్బు సంపాదిస్తామను అలాంటి ఆశించి రాలేదు. కేవలం సామాజిక స్పృహతోటి, సామాజిక బాధ్యతతోటి, కొంత సమాజానికి మనం ఏదో చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చినారు. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా. భిక్షు గారు అయితే సినిమా అంటే ప్రాణం పెడతారు. ఆయన పెయిన్ ఏంటో లాస్ట్ 4 months నుంచి నేను చూశాను. చాలా బాధపడ్డారు పాపం. ఎందుకంటే ఒక సినిమా అనేది ఆయనకు ప్రాణం అది. సో ఇంతటి మంచి ఒక ప్యాషన్తో ఉన్నటువంటి డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, తర్వాత అదేవిధంగా ఆర్టిస్టులు కానీ, మా చిట్టి తల్లి, ఆ చిట్టి తల్లి పెయిన్ కూడా చూశాను నేను. ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతటి కామెంట్స్ వచ్చాయో. తల్లి, డెఫినెట్గా సినిమా బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఉన్నటువంటి కామెంట్స్ కూడా అన్నీ కూడా పాజిటివ్గా వచ్చేస్తాయి. డెఫినెట్గా నమ్ముతున్నటువంటి సినిమా. ఈ August 15th రోజు ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సినిమా రిలీజ్ తర్వాత మీ పాత్రకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారని అర్థం అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ చరణ్ అర్జున్ గారు ఈ చిత్రాన్ని ఆల్రెడీ మ్యూజికల్గా ఎక్కడో నిలబెట్టేశారు. సో ఇప్పుడు ప్లీజ్. అంతేనా? ఈరోజు హీరో అనా? ఓకే, ఎస్. మా చిట్టి తల్లి మాటలు ఇప్పుడు వినేద్దాం. వాసవి గణేశన్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. మీ గైడెన్స్ లేకపోతే అసలు మూవీ అనేది లేదు. అండ్ డిఓపి రుద్ర సాయి సార్ అండ్ మై ఓల్డ్ టీమ్కి సురేష్ బాబు సార్ ఇంకా వేణుగోపాల్ సార్ సపోర్ట్ అనేది జాయిన్ అయింది. అది ఇంకాస్త జాయిన్ అవటంతో మాకు ఇంకాస్త గట్టి సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ బిగ్ థ్యాంక్స్ టు చరణ్ అర్జున్ సార్ అండ్ చిరంజన్ సార్ అండ్ మంగ్లీ గారు ఫర్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్ ఎంతో పేషెన్స్గా మాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ టీజర్ ఆల్సో. చాలామంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు, ట్రోల్స్, మీమ్స్, ఇంకా నన్ను నా ఫ్యామిలీని కూడా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. చాలా స్ట్రగుల్ అయితే తీసుకున్నాము. నేను వాళ్ళందరికీ ఒక్కటే అయితే చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్, వాసవి గణేశన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. డోంట్ కంపేర్. పుట్ట చిట్టి ఈజ్ డిఫరెంట్, వాసవి గణేశన్ ఈజ్ డిఫరెంట్. హోప్ యూ ఆల్ గెట్ ఇట్. అండ్ ఇప్పుడు పుట్ట చిట్టి మీతో మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా, ఎవరేం చేసినా దీని అవ్వ తగ్గేదేలే. ఎందుకంటే టీజర్ ఒక్కటే మీరు చూసినారు, సినిమా నేను చూసిన, స్టోరీ నాకు తెలుసు. రేపు August 15th మీరు చూస్తారు, మీరు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఎన్ని వేరియేషన్లమ్మా ఒక్క స్పీచ్లో. కానీ ఆడియన్స్ ఇంత కనెక్ట్ అయ్యి ఇంత రియాక్ట్ అవుతున్నారని అంటే అంత రిలేటబుల్గా, అంత రియలిస్టిక్గా యాక్ట్ చేశారని అర్థం. సో కంగ్రాచులేషన్స్. యాక్ట్రెస్గా నీకు మంచి మార్కులు వచ్చేసినట్టు. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇప్పుడు అంశ్ మాటలు వినేద్దాము. అండ్ అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ టీమ్. ముఖ్యంగా మంగ్లీ గారికి, ఐ వాజ్ లైక్ వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, అప్పటి నుంచి వాళ్ళ టేస్ట్ని, లైక్ తన మ్యూజిక్ టేస్ట్ని ఐ వాజ్ బీయింగ్ అ ఫ్యాన్. ఇంకా కట్టు మంగ్లీ గారు నా సినిమాలో ఒక పాట పాడడం వాజ్ లైక్ సంథింగ్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ మీ అండ్ టు ద హోల్ టీమ్ ఐ గెస్. సో నెక్స్ట్ వచ్చేసి మన మ్యూజిషియన్ చరణ్ అన్న అండ్ లిరిసిస్ట్ చిరంజన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ లిరిక్స్కి ఇంకా ఆ బీట్స్కి అన్న అసలు సచ్ బ్యాంగర్ అన్న. ఇలాంటి కంబ్యాక్ కావాల్సిందే అసలుకి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. అండ్ వై ఐఎమ్ హియర్ అండ్ లైక్ ఇక్కడ వచ్చి నేను ఇంత గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే దాని వెనకాల జస్ట్ 2 persons హూ మేడ్ అంశ్, హూ మేడ్ మాసిలమల్లి రవి. డైరెక్టర్ గారు, భిక్షు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్
ప్రొడ్యూసర్ వెంకట్ గారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ విత్ మీ అండ్ మోటివేటింగ్ మీ. ప్రతిరోజు సెట్లో వెంకట్ గారు యూస్ టు కమ్ మీ అండ్ జస్ట్ యూస్ సే బీ పాజిటివ్. ఈరోజు నువ్వు ఇరగది కొట్టాలి, ఈరోజు నువ్వు మొత్తం ఫోకస్ షుడ్ బి ఆన్ ద డైరెక్టర్ అండ్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. సో ఐ వాజ్ లైక్ ఓకే సార్ ఫైన్ రెడీ. లైక్ అలాంటి ఒక మోటివేషన్, అలాంటి ఒక బ్యాకప్ ఉండే నాకు ఎవ్రీడే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. అండ్ సార్ డిఓపి సార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ లైక్ సినిమా చూసాం మేము. సో దట్ వాస్ లైక్ అ మెమరబుల్ లైక్ ఒక డ్రీమ్ని చూసా అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ టీజర్ రిలీజ్ చేసాము, చాలా వైరల్ వెళ్ళింది, చాలా బాగా లైక్ ఐ ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ద వ్యూస్ అండ్ ఆల్. బట్ లైక్ కమెంట్స్ అండ్ ఆల్ వైజ్ లైక్ ఓకే, సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చెట్టి తల్లి నాకు లైక్ మాసినపల్లి రవితో అంటుంది దట్ అరే మాసినపల్లి రవి నీ మైండ్ అంతా మార్చిపోయిందిరా అని. సో టీజర్ చూసి చాలామందికి మా సినిమా గురించి కూడా కొన్ని మార్చినపోయిన థాట్స్ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్ సే దట్ ఆగస్ట్ 15కి మేము ఒక హుషారు పిట్టలు డెటాల్తో వస్తున్నాము. ఆ డెటాల్ ఏం చేస్తారంటే మీ మార్చినపోయిన థాట్స్ని లైక్ క్లీన్ అండ్ నీట్గా వాష్అవుట్ చేసేస్తుంది మొత్తానికి. అండ్ ఇట్ విల్ బి వెరీ లైక్ నాట్ ఓన్లీ 99.9% కాదు, 101% ఇట్ విల్ క్లియర్ ద ఆల్ ద నెగిటివిటీ like whatever you guys were having. And on a serious note, I want to say that don't judge a book by its cover. Teasers చూసి ఆన్లైన్ క్లాసెస్ని జడ్జ్ చేయకండి. ఇంకా అసలైన మ్యాటర్ సినిమాలో ఉంది, అది మీరు చూస్తారు. అండ్ లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఇదే లైక్ దే విల్ బీ సేయింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఆల్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మాట్లాడేది అంచు కాదు, నన్ను మాట్లాడిపిస్తుంది నా సినిమాలో ఉన్న కంటెంట్, ఇంకా మేము పడిన కష్టం. అండ్ యాజ్ ఐ సా ద మూవీ, సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ లైక్ అట్ ద ఎండ్ ఐ వాంట్ సే డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సూపర్బ్ అంష్, సూపర్బ్ క్లారిటీ, సూపర్బ్ కాన్ఫిడెన్స్, అద్దరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ వెంకట్ సార్ మీరే డిసైడ్ అయిపోండి సార్, మీరు ఓకేనా సార్? సార్ ఎస్ కాదు, ప్రతి గ్యాంగ్లో ప్రతి టీంలో ఒక హుషారు మనిషి ఉంటారు కదా, నాకైతే ఇక్కడ ఈయనే కనిపిస్తున్నారు మొత్తంగా మా డైరెక్టర్ గారు. సో భిక్షు గారి మాటలు ఇప్పుడు వినేద్దాం. ఫస్ట్ మా కులదైవం కొమరెల్లి మల్లన్న తండ్రి, నేను అనుకుంది ఇక్కడ నేను చెప్పాలనుకుంది మనసులో ఉన్నదంతా చెప్పు ఇస్తాడు జై తండ్రి. ఎక్కడ ఇలా చూసి భయపడతట్టు, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా జై తండ్రి, అది ఒక్కటి చాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, స్టేజ్ పైన ఉన్న మా టీముకు, మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇక నాకు ఎప్పుడు ఒకటి అనుకుంటాను, మా దోస్తులతో ఒక ముచ్చట అంటోని, అరే భిక్షు అంటోడు ఎప్పుడో వెనకడో పుట్టిండు, అమ్మ ఈయన ఎవడు తిడుతోలు లేడు పొగుడుతోలు లేడు, ఎవరో రావాలరా, తిడుతోలో పొగుడుతోలో ఉండాలరా మనకు జీవితంలో అనుకునేది. ఏ దేవుడు తదాస్తనుడేమో కానీ టీజర్ రిలీజ్ అయినాక ఇక నన్ను తిట్టడం మొదలు పెడితే ఈ భూమి మీద కాదుగా ఆకాశానికి వెళ్ళిపోయినా. ఏది ఘటొక్క తిరుమలలో తోటరాముడు తిరుగుతూ ఉంటాడు పైన. ఇక కొన్ని రోజులు టీజర్ కొన్ని గాలి తగ్గేంత వరకు 1 నెల రోజులు 2 నెలలు అక్కడే తిరుగుతూ ఉన్నా, అంతగానో తిట్టిరు. రైట్. అయితే ఏంటంటే చాలామంది నెగిటివ్గా తిట్టారు, కామెంట్లు పెట్టారు, వీడియోలు కూడా చేశారు, ఆ సినిమా ఇలా సినిమా అలా అని. అయితే నేను ఒక హామీ ఇస్తున్నానండి మీ అందరికీ, ఈ సినిమా మీరు కామెంట్లు పెట్టిన అందరికీ, నేను కామెంట్లు వద్ద అందరికీ ఒకటి మాట ఇస్తున్నాను, నా ఎంటికలు ఊసిపోతున్న నెత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు 15th ఆగస్ట్ రోజు ఈ సినిమా చూసినాక మీ కామెంట్లన్నీ డిలీట్ చేయకపోతే ఆ థియేటర్ ముందే మా అస్టేట్ గారిని తీసుకుపోయి ఉన్నేంటిగా కూడా గుండు గీకించుకుంటా అన్నే. అంటే మీరు చూసిన టీజరే చూశారు, కానీ సినిమాలో ఇంకా మీ ఏం చెప్పాలనుకుంది ఏమనుకుంది అదండి, కంపల్సరీ అదే చేస్తాను. ఇంకోటి ఏంటంటే టీజర్లో నేను టీజర్లో ఉన్న ప్రతి డైలాగు ప్రతి షార్ట్కు డెప్త్ మెసేజ్ ఉంది, డెప్త్ మీనింగ్ ఉంది. మీరు అది దాన్ని తోసేసి అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఇదే టీజరు ఏ తమిళ్ నుంచో మలయాళం నుంచో ఏదో పక్క రాష్ట్రం నుంచి వచ్చుంటే అరే బోల్డ్గా ఉన్న పర్లేదు, కానీ పచ్చిగా డైరెక్ట్ ఏదో చెప్పబోతుండు కొత్త విషయం అని చెప్పేసి కంపల్సరీ మీరు కొంచెం పాజిటివ్ ఆలోచించేవాళ్ళు.
అదే తెలుగువాడు తీసిండు కదా అని తేలికగా తీసి పడేసారు. అది ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి మళ్ళీ ఒకటి కొట్టేస్తున్నా. ఇప్పటి వరకు మనం గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు మనం మరాఠీలో సెరెట్ మూవీ, మలయాళంలో మంజుమల్ బాయ్స్, ఇంకా ఇంకోళ్ళలో ఇంకో లాంగ్వేజ్ ఓ చిన్న సినిమా హిట్ అయింది సంచలనం మనం చెప్పుకుంటూ చేరినాం. ఇప్పుడు అదే అక్క రాష్ట్రాల్లో ఒక తెలుగు సినిమా హుషారు పిట్టలు సంచలనం కొడుతుంది. అది అందరు డిస్కస్ చేస్తారు. ఇది కాన్ఫరెన్స్ చెప్తున్నాను, 100% ఇది అవుతుందండి. ఇంకా చెప్పాలంటే ఇంక ఇదే 2 ముచ్చట్లు చెప్పాను, కామెడీ గురించి చెప్పాను. ఇంకా చెప్పాలంటే మా హీరోయిన్ చిట్టి తల్లి, పుట్ట చిట్టి అంటూ ఉంటాం, ఇక్కడ రాంపుడి చిట్టి, ఈమె గురించి చెప్పాలి 2 ముచ్చట్లు. ఇంకేంటంటే నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి మా సినిమా కంప్లీట్ కానీ గుమ్మడికాయ కొట్టగానే వచ్చి నా కాలు మొక్కింది. సార్ బ్లెస్సింగ్ సార్, ఫస్ట్ మూవీ చేసానని మొక్కింది. నిజంగా చెప్పాలంటే చిట్టి తల్లి, నువ్వు నా కాలు మొక్కడం కాదు, నేనే నీ కాలు మొక్కుతున్నా. ఎందుకంటే నిజంగా నేను ఒక పుట్ట చిట్టు అనే క్యారెక్టర్ నేను రాసుకున్నా. ఆ రాసుకున్న క్యారెక్టర్గా అమ్మాయి ప్రాణం పోసింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రాణం పోయేలా అవమానాలు ఎదురైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి డేర్గా నిలబడి తన ప్రొఫెషనల్ నీ అవ్వ తగ్గేదలే అని మళ్ళీ నిలబడ్డదంటే ఎంత ప్రొఫెషనల్ ఉండాలి, ఆ కథ మీద ఎంత నమ్మకం ఉండాలి. అదే అండి, కొంచెం ఎమోషనల్ మాట్లాడుతుంది ఏమనుకోవద్దు. ఇదండి కంపల్సరీ మేము ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నామో ఆగస్ట్ 15th రోజు 100% అది మీకు నిరూపితమవుతుంది. ఇప్పటివరకు ఏమొచ్చినా ఏం జరిగినా కానీ మీరు పట్టించుకోవద్దు, మీరు సినిమా చూడండి, మీ నమ్మకాన్ని మీరు నిలబెడతాం. ఇంకోటి, ఇంకా ఈరోజు మ్యూజిక్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అన్న అండ్ చిరంజీవి అన్న ఇద్దరు గురించి చెప్పాలంటే ఇద్దరు చాలా ఏళ్ళ సంధి ఇండస్ట్రీలో ఒడిదొడుగులు ఎదురైనా నిలబడుతురు. ఇప్పుడు హుషార్ పిట్టలు రిలీజ్ అయిన తర్వాత నిలబడతారు, అందరికీ అవుపడతట్టు అని భావిస్తున్నా. ఇంకోటి ఇంకా చాలా చెప్పేది ఉంది. నాకు ఆ టీజర్ ఎమోషన్ అయిపోయి అన్నీ ఇరిగిపోతుంది మెల్లమెల్లగా. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ రుద్రసాయి డిఓపి డైరెక్టర్ అంటే భార్యాభర్తలు లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను కన్నా ఒక ఊహ ఆయన దృశ్య రూపంలో తీసి అందరికీ అవుపడతాడు చేస్తున్నాం. కానీ ఇప్పుడు డిఓపి గురించి భార్యాభర్తల గురించి చెప్తే ఒడిచేది కాదు కాబట్టి మరో ప్రెస్ మీట్లో మరొకసారి చెప్తాను. ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు? నిజంగా ఒక తండ్రి జన్మనిచ్చి కొడుకుకు మన తండ్రి జన్మనిచ్చి ప్రపంచాన్ని అందించాడు. ఇదే ప్రొడ్యూసరు ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఒక అవకాశం ఇచ్చి నన్ను బయటికి చేస్తుండు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ తండ్రి లాంటి వాళ్ళే. తండ్రి గురించి కూడా ఇప్పుడు చెప్తాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మీద చెప్తాను. ఇక నెక్స్ట్ సార్ నిజంగా ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమా ఈరోజు సురేష్ ప్రొడక్షన్లోకి రావడానికి కారణం 3 వ్యక్తులు కారణం. 1 మార్తాండ్ కే వెంకటేష్ గారు, 2 దేవికృష్ణ కడియాల గారు, ఇక్కడ అట్మాస్లో ఉంటారు, 3 బెక్క వేణుగోపాల్ సార్. ఈ సినిమా చూసినప్పుడే మార్తాండ్ కే వెంకటేష్ గారు, భిక్షు ఇది సినిమా చాలా బాగుంది అబ్బా, ఎట్లన్నా పెద్ద ప్రొడక్షన్ పడేయాలి, ఆయన తనలాట, ఆయన ఆవేదన చూసే రోజు ఒక చిన్న సినిమా ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని ఎట్లా పెద్ద ప్రొడక్షన్ తీసుకెళ్ళాలి, ఎట్లా చేయాలని ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలే అలా చేస్తాను. అప్పటి ఒక ప్రొడ్యూసర్ బాగుండాలి, ఒక ప్రొడ్యూసర్ బాగుపడాలి, ఎట్లా సినిమా తీసినోడు ఎట్లా బయటికి అని చెప్పి ఆయన ఎంతగానం ట్రై చేశాడు. నెక్స్ట్ దేవికృష్ణ కడియాల గారు, ఆయన కూడా ఈ సినిమా గురించి చెప్తూ ఆయన కూడా చాలా సార్ మార్తాండ్ కే వెంకటేష్ గారు అండ్ దేవికృష్ణ కడియాల గారు థ్యాంక్స్ అండి. నాకు ఇండస్ట్రీలో సినిమా రాగానే ఒక పెద్ద ప్రొడక్షన్కి మీరు చెప్పడం, మీ ద్వారా సినిమా రిలీజ్ అవుతుందో సంతోషం. అట్లనే ఆయనతో పాటు బెక్కన్ సార్, ఆయన కూడా ఇక ఇద్దరు సరిపోయి ఇంకొక ఆయన రథం, ఆయన ఒక్కడు వచ్చి సినిమా తక్కువ సినిమా చూసిపక్కకి వచ్చింది. సార్ మీ గురించి చెప్తాను ఒకరోజు, ఈరోజు నాకు ఎమోషన్ ఎక్కువైపోయింది. అందరికీ మళ్ళీ చెప్తాను. అందరికీ హాయ్ అండి, బాయ్ అండి. అసలు టైమింగ్, ఎమోషన్ ఒకదాంతో ఒకటి పోటీ పడ్డాయండి మీ స్పీచ్లో. దేనికదే అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ గారి మాటలు విందాం. ఈరోజు నా మీడియా మిత్రులందరికీ మీతోని సాంగ్ లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే నేను మీ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చిన. ఫస్ట్ మీ అందరి రెస్పెక్ట్. ఎందుకంటే రోజు ప్రతి దగ్గరికి మనం పోతాం మైక్ పట్టుకొని, నేను కూడా పోయినా కాబట్టి, కెమెరా పట్టుకొని కూడా పోయినా కాబట్టి అప్పుడు మనకు ఆ ప్లేస్మెంట్ రాదు. అప్పుడప్పుడు వస్తే అప్పుడప్పుడు రాదు.
కాబట్టి ఈరోజు మీతో చేయడానికి బలమైన కారణం ఏంటంటే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చాను కాబట్టి అందుకే మీతో నేను లాంచ్ చేసుకోవడానికి నేను డైరెక్టర్ గారిని అడిగాను. ఆయన కూడా అందరు మా టీం అంతా కూడా అది హ్యాపీగా ఉంది నాకు ఆ విషయంలో చాలా. నెక్స్ట్ ఈరోజు మా డైరెక్టర్ గారు సో ఇప్పటిదాకా మాట్లాడిన హీరోయిన్ కానీ అందరు కానీ చాలా బాగా మాట్లాడారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ నేను చెప్పేది ఏంటంటే టీజర్ అందరం అదే లైన్లో ఉన్నాం కాబట్టి అప్పుడు అందరి కామెంట్స్ ఎందుకు భయపడాలి చెప్పండి, ఎందుకు భయపడాలి? టీజర్ వైరల్ అయ్యింది కానీ వాళ్ళకి నిజం తెలియదు కదా, పాపం వాళ్ళకి నిజం తెలియక వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెడుతున్నారంటే వీళ్ళందరూ మొర్ర మొత్తుకుంటే అరే నాయన వదిలేయండి అమ్మా, వాళ్ళు కామన్గా వాళ్ళకి తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కదా, మూవీ మొత్తం మీరు చూసిరు కదా, మీరు సినిమా తీసిరు కదా, ఎందుకు భయపడుతున్నారు, దేనికి భయపడుతున్నారు చాలా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ రోజు నాకు డైరెక్టర్ కథ చెప్పినప్పుడు లైన్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఒక పరంగా చెప్పాలంటే కథని దాంట్లో అన్నీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ధర్మం ఉండాలి, నెక్స్ట్ పోతే మనం అందులో ఎంజాయ్ చేయాలి, అన్నీ రావాలి. కూర్చొని చెప్తానంటే అది ఇప్పుడు డ్రామాలు వేస్తుంటే ఎవరైనా చూస్తురా, ఎవ్వరు చూడరు. అదే ఒక సినిమాటిక్ ఒక కథని క్లారిటీ చెప్పడానికి డైరెక్టర్ భిక్షు గారు చాలా చక్కగా నేను ఏదైతే నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆ స్క్రిప్ట్ ఎలా ఉందో అలానే మా బంగారు తల్లి అలానే అంటే ఒక చిన్న క్యారెక్టరు ఆ చిట్టి పిల్ల అనే క్యారెక్టర్ అనేది సీన్ మొత్తం ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ మాషనపల్లి రవి ఎక్సలెంట్, అంటే జోడీ మీరు బయట ఇలా ఉన్నాడు కానీ సినిమాలో చాలా బాగుంటుంది. కొంతమంది రాంగ్ డైరెక్షన్లో పోతుంది అని అలా ఇలా అని, బట్ సాంగ్లో కానీ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మన గోవర్ధన్ గారు తండ్రి క్యారెక్టర్ మా డైరెక్టర్ ఏదైతే నా కథ చెప్పినప్పుడు క్యారెక్టరైజేషన్స్ అని చెప్పాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, డైరెక్టర్ ప్యాడింగ్ తీసుకుందామంటే నేను అంటుంది నువ్వు దేనికోసం చేస్తున్న సినిమా అని అడిగిన, అంటే బిజినెస్ కావాలి కదా అని అన్నాడు. మాకు మీకు బిజినెస్ ఎట్లా, మీకు 2 కోట్లు పెడతానంటారు, మీరు బిజినెస్ ఎట్లా అని అడిగాను. అయ్యా నీ కథ బాగుంది, నీ కథ ఇట్టి కావాలంటే నీ కథ తగ్గట్టుగా ఎవరు యాక్టర్లు పడాలి, వాళ్ళు సీనియరా జూనియరా కాదు, ఆ క్యారెక్టర్ న్యాయం చేయాలి. 100% ఇచ్చాలి. గట్టి క్లాస్ కొట్టండి, అమ్మాయికి గట్టి కొట్టండి. ఒక ఆడపిల్ల ఒక తెలుగు మీరు అంటారు కదా, అందరు చాలా వరకు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది కింద కామెంట్ పెట్టారు, అందరూ చెప్తున్నా మీడియా తరపు నుంచి ఒక ప్రొడ్యూసర్గా ఇది నిర్మించిన ఒక 2 years 1.5 year అవుతుంది. స్టోరీ విన్న తర్వాత దానికి లైన్లో తీసుకొస్తానికి చాలా ఒడిదుడుగులు వచ్చినాయి. అయినా ఎందుకు నిలబడినా అంటే నా పైన నాకు నమ్మకం ఫస్ట్. ఎందుకంటే మనము ఏ పని చేసినా కూడా దాంట్లో ఒడిదుడుగులు వస్తాయి, అందరికి వస్తాయి. కానీ ఒక తెలుగు అమ్మాయిని తెలుగు యాక్టర్ తీసుకొని మీరే చెప్తారు తెలుగు వాళ్ళు, మళ్ళీ తెలుగు అమ్మాయి చేస్తే మళ్ళీ మీరే ట్రోల్ చేస్తారు. ఎట్లా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఒక కామెంట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. మొత్తం తెలుసుకో. మొన్న రాజరాంబాయ్ సినిమా హీరో సిగ్గిలో కొంచెం మిస్టేక్ జరిగింది. అయ్య రామ పొద్దుందాకా తెలందాక యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే టాపిక్, అదే పాపం అతను ఏం చేసిండా అండి? చేయలేదు, ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక టీజర్లో ఆ షార్ట్, అది మీకు సినిమా తెలుసు, అన్నీ తెలుసు. ఒక టీజర్తో డిసైడ్ అవ్వకండి. ఇది 50 lakhs 30 lakhs 2 CR బడ్జెట్ మూవీ. చాలా ప్రొఫెషనల్గా చాలా జాగ్రత్తగా సురేష్ బాబు ఈ సినిమా తీసుకుండా అంటే ఒక్కసారి ఆలోచించండి. మీ అందరూ మీడియాతో ఎవరైతే కామెంట్ పెట్టేటోళ్ళు ఉన్నారో, సురేష్ బాబు సినిమా సెలెక్ట్ చేసిండంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ ప్యాషన్ తోటి నన్ను దగ్గర తీసుకొని చాలా బాగా తీసిన సినిమా అంటే దానికి ఎంత ఆయుధం పోసిన ఆయన సపోర్ట్ ఇస్తున్నా అంటే సినిమా బాగుంటేనే కదా ఇచ్చేది. మీరు అందరూ చాలామంది వీళ్ళు ఏమంటారు అంటే చిన్నపిల్లలు అంటారు. ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, చిన్నపిల్ల లేకపోతే పెద్ద పిల్ల లేకుంటారా? చాలామంది అదే చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆ అమ్మాయి డైరెక్టర్ ఏం చేసి మలుచుకుండు, ఆమెను లావుగా అమ్మ బొద్దిగ్గా అమ్మ, వాళ్ళేం చిన్నపిల్లలు కాదు, ఆల్రెడీ ఒక ఏజ్ ఉండాలి. మాకు తెలియదా? సినిమా చేసుకుంటేప్పుడు జాగ్రత్త పడడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం పాటించాల్సింది ఎవరమైనా. కాబట్టి సినిమా అనేది చాలా బాగుందండి. వీళ్ళందరూ చెప్తుంది ఏదైతే మాట ఉందో. నెక్స్ట్ పాయింట్ బెక్కం సార్ చూపించగానే చాలా బాగా నచ్చి తను తీసుకెళ్ళి సురేష్ బాబు పరిచయం చేసేసి మొత్తం ఓవరాల్గా సినిమాని ఇక్కడికి ఈరోజు తీసుకురాగలిగిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నీకు, ఎందుకంటే నన్ను కాపాడిండు. మొత్తానికి ఒక ప్రొడ్యూసర్ని నేనున్నా ఇంకా నువ్వు ముందుకు నడు, నీ ధైర్యం నాకు నచ్చింది, ముందుకు నడు అన్నాడు. ఇలా ఒక్కొక్కరు చాలా సపోర్ట్గా ఈ మూవీ ముందుకు వస్తున్నా. మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా, మీరు ఏం చేసుకున్నారు, సినిమా ఆగస్టు 15 రిలీజ్ అయిన రోజు మీరు ఖచ్చితంగా డైరెక్టర్, ఇంకొకటి హీరోయిన్, ఎవరైతే క్రూ టీం ఉందో వాళ్ళందరినీ ఖచ్చితంగా మీరు మెచ్చుకుంటారు. డైరెక్టర్ చెప్పినట్టు ఏమైతే డిలీట్ వెనకకి తీసుకుంటారు. 100% చిట్తల్లి ఒక మంచి యాక్టర్ అండి, తను చాలా మంచి వ్యక్తి, ఒక ప్రొఫెషనల్ వ్యక్తి. తను టైం టు టైం సెట్లో ఏదంటే అది అమ్మా చేయనా కష్టపడాలి నాన్న, రిస్క్ తీసుకొని హీరో అయిన మా క్రూ అంత టీం వర్క్ చాలా బాగా కష్టపడ్డాం. నెక్స్ట్ సినిమాకి చరణ్ అర్జున్ గారు అంటే మీ అందరూ తెలుసు,
చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటే మీ అందరికీ తెలుసు. అంటే ఆయన ఏంటంటే ఒక మంచి సాంగ్స్ ఉన్నాయి అతనికి యూట్యూబ్లో. అంటే అన్నదమ్ముల బంధం కావచ్చు, ప్రతి ఒక్క మానవత్వం ఏమంటారు, మన విలువలు తెలిసిన తను, బంధాల విలువలు తెలిసినోడు. ఈ సినిమా ఎందుకు చేస్తాడండి బాగాలేకపోతే? అతను చాలా రోజుల నుంచి ఉండు, ఎన్నో ప్రాజెక్ట్ అతని దగ్గరికి వచ్చినాయి. కానీ ఒక మంచి ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తా, నా వెన్నట్టుండి నాకు ప్రతిరోజు అప్పుడు నేను ఎప్పుడైనా డిసప్పాయింట్ అవుతే, సార్ నేను ఉన్న మీకు ముందుకు నడవండి అని. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అర్జున్ గారు. ఎందుకంటే ఈయన ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఎందుకు సెలెక్ట్ చేసిన అంటే, ఈ సినిమా ఈ అమ్మాయి చేసింది. చిట్టి అనే క్యారెక్టర్కి ఆ ప్రాణం పోయాలి, క్యారెక్టర్ ప్రాణం పోయాలంటే ఇతను మాత్రమే చేయగలడు. మ్యూజిక్ ఇతను మాత్రం గట్టి క్లాస్ కొట్టండి. మీరు ఎంత మంచి సాంగ్ విన్నారు, ఇంకా మేము ఏం చేయాలి చెప్పు. డైరెక్టర్ అన్నట్టుగా మలయాళంల కన్నా అందరికన్నా చాలా డే అండ్ నైట్ కష్టపడి రిస్కులు తీసుకొని మీ ముందు వచ్చి మేము ఇంత ధైర్యంగా మాట్లాడి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక సపోర్ట్ ఏమి అంటే మాకు నిజంగా మీరు గౌరవాన్ని ఇచ్చేది, మాకు గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఆ బ్యాడ్ కామెంట్ పెట్టకండి. సినిమా టీలర్ విడుదలైతే సాంగ్ ఇంతమంది సాంగ్ ఉంటుందా బ్యాడ్ మూవీలో? ఉండదు కదా. కొంచెం రిక్వెస్ట్ మీడియా మిత్రులందరూ కూడా టీజర్ని టైలర్ చేసి దాన్ని నాగమాన్ చేస్తున్నారు. అసలు అలా కాదండి. మై రిక్వెస్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం ఏంటంటే, గోవర్ధన్ గారు ఒక మాట చెప్పారు, వీళ్ళందరూ కొత్తోళ్ళే, ఇక్కడ అందరు కొత్తోళ్ళే, నేను కొత్తనే, కానీ ఒక 7-8 ఇయర్స్ వర్క్ చేసి సినిమా ఎలా చేయాలి. దిల్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సూచనలు, ఆయన వీడియోలు వింటూ ఉంటా, ఆయన వీడియోలు ఫాలో అయ్యి ఈ మూవీ తీయగలిగిన నా గురువు తను. అంటే నేను ఆయన కలవలేదు, చేయలేదు, మనం కలిస్తేనే గురువు కాదు. ఆయన మోటివేషన్ ఏదైతే ఉందో, మన అల్లు అరవింద్ సార్, బన్నీవాస్ సార్, వీళ్ళందరూ ఎవరైతే సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాడు వీడియోలు చూసినట్టు ప్రతిరోజు నోట్ చేసుకుంటోండి, సినిమా ఎలా తీయాలి, ఒక క్యారెక్టర్ ఎలా డెవలప్ అవ్వాలి. ఇందులో ప్యాడింగ్ లేదు. కానీ మా వాళ్ళందరూ వీళ్ళందరికీ నేను యాక్టర్లందరికీ నేను మనస్ఫూర్తిగా చాలా బాగా చేసిరు యాక్టింగ్ అంతా. సినిమా ఈరోజు నేను పెట్టినామని నాకు రావడానికి కారణం కూడా వీళ్ళందరూ చాలా బాగా చేసిరు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరూ కూడా, నేను మీడియా నుంచి వచ్చినోన్నే, మీకు ప్రూఫ్ కావాలి ఏమన్నా మీడియా నుంచి రావడానికి? ఐడి ప్రూఫ్ రావాలి కదా, మరి మీకు తెలియాలి కదా. నేను వచ్చాను ఈరోజు నేను ఆ ఎంట్రెన్స్లో నా పోస్టర్ వేసి ఋషర్పేట కే వెంకట యాదవ్ ప్రొడ్యూసర్ వేసినప్పుడు ఫస్ట్ ఎంట్రీ అయినా నేను అక్కడికి, నాకు వాటర్ గారిని. ఎందుకంటే ఈ హాల్కి రానికి నాకు అప్పుడు లోపలికి ఎంట్రీ లేదు. మనకి ఎంట్రీ ఇయ్యరు కదా, సీనియర్లు ఉంటారు, మమ్మల్ని బయటికి వెళ్ళగొడతారు కదా. మెల్లంగా షార్ట్ ఫిలింతో లోపలికి వచ్చేటోని. కానీ ఆ రోజు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా, ఈ అమ్మ నేను సినిమా ఖచ్చితంగా తీయాలి. ఒక మంచి ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ తోటి, ఒక 4 ప్రొడ్యూసర్తో, నేను రిచ్ పర్సన్ ఏం కాదు, ఒక మామూలు ఆర్డినరీ పర్సన్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఇలాంటి డైరెక్టర్స్కి, కొత్త యాక్టర్కి సపోర్ట్ చేద్దామని వచ్చి డబ్బు కోసం రాలేదు. మళ్ళీ చెప్తున్నా, ఒకటి చెప్తున్నా, హుషారు పిట్టల మూవీ చాలా మంచి ఫిలిం. డైరెక్టర్ దాన్ని చాలా బాగా తీసి, మన మ్యూజిక్ డైరెక్టర్ చాలా మ్యూజిక్ ఇచ్చిండు. టీం అంతా ఎవరైతే సినిమాలో యాక్ట్ చేసిండు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే, నా టీం మేనేజర్ సార్ ఒక్కసారి, ఎందుకంటే నా వెనుక ఉన్నవాళ్ళు మేనేజర్ నవీన్, బాను, నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు, కంఫాస్ట్ గట్టిగా క్లాస్ కొట్టురా ప్లీజ్. నా సినిమా ఇప్పుడు మా సినిమా ఏదైతే నేను ఇంత బాగా చేయడానికి కారణం వీళ్ళు ముగ్గురు. నా వెనుక ఉండి డబ్బుల పరంగా కానీ దేని పరంగా కానీ, నువ్వు ముందుకు నడు నేను సపోర్ట్ చేస్తాను, నేను ముందుకు నడు నేను సపోర్ట్ చేస్తామని నాకు చాలా బాగా సపోర్ట్ చేసారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంకా నా 24 క్రాఫ్ట్స్ ఎవరైతే సపోర్ట్ చేసారో వారందరికీ కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ సురేష్ బాబు సార్, జగదీష్ సార్, మార్తన్న వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ని, ఒక ప్యాషన్ ప్రొడ్యూసర్ని వాళ్ళు గుర్తుపట్టుకొని వాళ్ళు నువ్వు ముందడుగు నడు, మేము సపోర్ట్ చేసామని సురేష్ బాబు చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు ఏదో మాట్లాడతారు ఇక్కడ, అలాంటి ఏం లేవు. నెక్స్ట్ ఈ సాంగ్ మంగళి వాడింది ఆమె, నాకు ఈ సాంగ్ ఈ సినిమాలో వాడడం అనేది నాకు ఇష్టం కాబట్టి ఆమె చాలా బాగా వాడింది. ఈ సాంగ్ను మీరు ఏమంటారు ఎంజాయ్ చేయండి, షేర్లు చేయండి, మాకు సపోర్ట్ చేయండి. చేస్తారా మీడియా మిత్రులారా, మై బ్రదర్స్? సార్ నో గట్టిగా చెప్పండి, మాట్లాడతలేను, కొంచెం గట్టిగా అనండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏమన్నా మర్చిపోతే ఏమనుకోకండి, ఎందుకంటే క్లారిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీకోసమే ఆ మాత్రం సౌండ్ వచ్చిందండి అక్కడి నుంచి స్పెషల్గా. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇమోషనల్ ఫ్లోలో వెళ్ళిపోయారు, కానీ ట్రైలర్ లాంచ్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడతారు సార్? అయిపోయింది. ఓకే, వస్తుంది, అప్పుడు ఇంకో ఫ్లో వస్తుంది. బట్ సూపర్ అండి. సర్ప్రైజింగ్లీ ఈ టీంలో అందరూ భలే మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు చరణ్ అర్జున్ గారు, లేదు మీ స్పీచ్ మేము లాస్ట్లో పెట్టాలనే ఆపాం. రండి చరణ్ అర్జున్ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ. అసలు జనరల్గా మీరందరికీ ఇది కొత్త సినిమా కాబట్టి సాంగ్ లాంచ్ కూడా ఒక ఈవెంట్ పెట్టిరని చెప్పి మీరంతా
చాలా షాక్ అవుతున్నారు వీళ్ళందరూ. కానీ నాకు కూడా సాంగ్ లాంచ్‌కి ఫస్ట్ ఈవెంటే ఇది. చాలా సినిమాలు చేశాను కానీ ఏదో ప్రెస్ మీట్‌లో, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే పోవడమే తప్ప ఒక సాంగ్ కోసం లాంచ్ పెట్టారు. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ సార్. మీ చేతుల్లో పడడం వల్లనే, సురేష్ బాబు గారి చేతుల్లో పడడం వల్లనే ఒక సాంగ్ కూడా ఈవెంట్ వచ్చింది నాకు. సో ఈ అద్భుతమైన లిరిక్స్ రాశాడు చిరంజన్ అన్న. ఈ పాట మేకింగ్‌లో మాతో పాటు మా డైరెక్టర్ ఆయన అంటే ఏ ఏ పదాలు ఎవరెవరు వేశారో కూడా తెలియనంతగా ఒక ఆనందంగా సందడిగా ఈ పాట చేసాం మేము ఆ రోజు. ఆయన ఎప్పుడు అంటా ఉంటాడు, బ్రో నువ్వంటే ఎమోషన్ సాంగ్స్ అని, నువ్వంటే అదని ఇదని, నీ మీద ఒక మార్క్ ఉంది, నీలో అద్భుతమైన మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు నాకు తెలుసు. సో నాకు పెద్దగా పరిచయమే లేడు కానీ ఆ ఉన్న కాసేపట్లో నన్ను చదివేశాడు. నా నుంచి మంచి పాటలు తీసుకున్నాడు. నా స్టైల్ ఆఫ్ ఎమోషన్ సాంగ్స్ ఉంటాయి, ఇలాంటి సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా నేను ఒకటే ఎక్కువ టైం అంతా అందరూ తీసుకున్నారు కాబట్టి భిక్షు గురించి ఒక మాట చెప్తా. ఈయన ఎంత రూటెడ్ అంటే రేపు సినిమా మీరు చూసినప్పుడు ఆ టీజర్లో ఏదేదో అయినా నాకు అర్థం కాక అడుగుతా బ్రో, ఒక టీజర్ కానీ ఒక దానికి కానీ కామెంట్ పెట్టాలంటే అది బ్యాడా గుడ్డా తర్వాత ముచ్చట. ఒకరు వాళ్ళ టైంనంతా పెట్టి మన కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు మనకి ఎంత అటెన్షన్ ఇస్తున్నారో తెలుసా? దాన్ని అదే కొన్ని సినిమాలకు చూస్తుంటే నేను చేసిన సినిమాలకు కూడా 10 కామెంట్లు 20 కామెంట్లు కూడా ఉండవు ఆ ట్రైలర్ కింద లేకపోతే ఆ పాటల కింద. అట్లాంటిది ఇన్నిన్ని వేల కామెంట్లు వస్తున్నాయంటే దాని గురించి మీరు ఇంత వర్రీ అవ్వద్దు సార్, అదంతా ఫ్రీ పబ్లిసిటీ మనకి. సో వాళ్ళ ఆ సినిమా అన్నప్పుడు నీకన్నా గొప్ప డైరెక్టర్లు ఉంటారు, సినిమా టీజర్ చూసి ఆడియన్స్ వాడు ఊహించుకుంటాడు ఒక కథని. సో వాడి కథ అది, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మన కథ మనది 15th రోజు వస్తుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈయన ఎంత రూటెడ్ అనే దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను నేను. చిన్నప్పుడు ఆగస్టు 15 వస్తే ఉన్న 2-3 జతల బట్టలు ఏది బెస్ట్ ఉందో చూసుకొని దాన్ని ఇస్త్రీ చేసుకొని నైట్ అంతా గంటలు కొడతా ఉంటాడు మా అటెండరు. అవి వింటూ ఎప్పుడు తెల్లారుతుందా ఆగస్టు 15 ఎప్పుడు వస్తుందా. ఎందుకో తెలుసా? ఆ వేదిక పోతే చిన్న మైక్ దొరుకుతుంది, ఒక పాట పాడొచ్చు అని ఆనందం. సో అలాంటిది ఆగస్టు 15 రోజు సినిమా రిలీజ్ పెట్టాడు. ఇప్పుడు సినిమా వేదిక మీద ఒక పాట పాడటానికి ఆరాటపడ్డ నేను రేపు ఆగస్టు 15 వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ నా సినిమా థియేటర్లో నా పాటలు చూసుకోవడానికి మళ్ళీ నిద్రపోకుండా ఎదురు చూడాలి. ఇది ఎలాగైతే ఈయన ఈ రూటెడ్ని నాకు గుర్తు చేశాడో ఈ సినిమాలో ఒక పిల్ల ఏదో పెద్ద మనిషి అయిపోతే కుడకలు వేస్తారు, ఆ కుడకలు తినడం కోసం తిరిగేటోళ్ళం మేము చిన్నప్పుడు. సో అలాంటి అన్నీ ఎంత అద్భుతంగా చూపించాడు సినిమాలో అంటే మనం అదొక్కటి అన్నీ చూపించలేదు, ట్రైలర్లో చూపిస్తాడు, సినిమాలో చూపిస్తాడు. ఇతను మరొక ఏమంటారు తమిళ్లో చాలామంది మంచి పారంజిత్ అని లేకపోతే మారి సెల్వరాజ్ అని ఇలాంటి మంచి డైరెక్టర్లు ఉన్నారుగా, అలాంటి ఒక రూటెడ్ డైరెక్టర్ అయినా పక్కా చెప్తున్నా. నేనే అబద్ధాలు చెప్పను, నేను ఉన్నట్టే మాట్లాడతా. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్గా మనము సినిమాలకు పనిచేస్తున్నప్పుడు మా స్టూడియోలోనే మాకు అర్థమైపోతుంది ఈ సినిమా ఏం లేదులే ఏదో చేసేద్దామని. కానీ హిట్ అయ్యే సినిమా, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా, మనందరికి పేరు వచ్చే సినిమా అని ఒకటి అనిపించినప్పుడు టీం అందరూ కూడా పనిచేస్తారు మంచిగా. ఇప్పుడు నా ప్రోగ్రామర్ శరత్ రామ్ రవి కానీ, మా మై మదన్ కానీ, అలాగే నా ఇంజనీర్స్ కానీ, మా అరుణ్ గడ్ కానీ, మా పిల్లలు అందరం, మా స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ హుషార్ పిట్టల్ని, భిక్షుని, వెంకట్ గారిని అందరిని ప్రేమించి పనిచేశాము ఈ సినిమాకి. అది ఆ వైబ్ అక్కడి నుంచే తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈరోజు వీళ్ళు స్పీచ్లు ఇస్తుంటే మాట్లాడుతుంటే కొంచెం ఏమైనా బోర్ కొట్టినట్టు అనిపించచ్చు కానీ ఈ ఆగస్టు 15 తర్వాత ఈ స్పీచ్లన్నీ వైరల్ అవుతాయి. వీళ్ళందరి మాటలు కూడా అద్భుతమవుతాయి. బెక్కం వేణుగోపాల్ సార్, మీరు అంటే నన్ను చాలా ఇప్పటికే ఎంతోమందికి చెప్పుంటారు ఆయన నా గురించి, నా పాటల గురించి. అవన్నీ సినిమాలు మెటీరియలైజ్ అయ్యి రేపు వచ్చేస్తున్నాయి. మంచి సినిమాలు నాకు మెంటర్ లాగా సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తను వాసవికి నువ్వు అస్సలు బాధపడకమ్మా, ఈ టీజర్లో కానీ సినిమాలో కానీ ఏమైనా చిన్న ఆ పాత్ర పుట్ట చిట్టి చేసిన తప్పు లేదని ఉంటే మనందరం ఒకటే, నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కింట్లో పాప తప్పు చేస్తే భూతద్దంలో చూస్తాం, మన ఇంటి పాప తప్పు చేస్తే కొంచెం మనం దానికి అంటే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మనం లాయర్లు అవుతాము, పక్కింటి వాళ్ళు తప్పు చేస్తే జడ్జీలం అవుతాం. సో ఈ మన ఇంటి పాప తప్పుని లాగా చూసుకుంటే ఆ సినిమాలో మనం లీనం అవుతాం. ఆ సినిమాలో ఆ తర్వాత తను ఏం చేసింది అనేది చూసుకుంటే ఆమె అందరికీ కూడా ప్రతి ఆడపిల్లని ఐడెంటిఫై చేసుకుంటారు, ప్రతి ఇంట్లో మా పిల్ల అని మనం ఓన్ చేసుకుంటారు సినిమా అయిపోయాక. అంశు కూడా. సో రుద్రసాయి కెమెరా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా, అంటే అవి కూడా మాట్లాడతాయి ఈ సినిమాలో. అంత బాగా చేశాడు మనోడు. ఆ చిన్న బడ్జెట్ సినిమాని 2 కోట్ల సినిమా అంటే చిన్నదే సార్, చిన్న బడ్జెటే అది. వీళ్ళ 200 కోట్ల సినిమాలు చూస్తున్నాం మనం కదా. కాబట్టి కానీ చిన్న సినిమాకి 2 కోట్లు పెట్టడం అనేది 200 కోట్లు పెట్టినంత. సో మీడియా వాళ్ళు మీ అందరికీ రిక్వెస్ట్ అండి, ఒక సినిమా నిలబడితే దాని వెనుక
మేమే కాదు మా వెనక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్వీట్లు పంచుకునే దృశ్యాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సినిమాని తీసుకెళ్ళండి. ఈ సినిమా ఇంకా మంచి మంచి ముచ్చట్లు ముందు ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. సూపర్బ్ అండి. ఎప్పట్లాగే చక్కగా ఎస్ సార్ హుషారు ప్రొడ్యూసర్తోనే మనం ఇవాళ లాస్ట్ స్పీచ్ విందాం. మొత్తం మాట్లాడేసి ఎప్పుడు మాట్లాడలేదు నేను. 20 సినిమాలు అయిపోయినాయి. అందరూ అసలు వేరే రేంజ్లో మాట్లాడుతున్నారు. నేను సింపుల్గా ముగిస్తా. ఈ సినిమా సంబంధించి ఈ సినిమాని తీసుకొని వీళ్ళిద్దరు వెంకటేష్ డైరెక్టర్ ఇద్దరు కలిసి వచ్చి సినిమా చూపించేసి భిక్షు ఆ రోజు నాతో పాటు 4 hours 5 hours అంటే పొద్దున నుంచి కొంచెం చూస్తూనే ఇవాళ చూడాలి సార్ సినిమా అంటే చూశాను. చూడగానే చెప్పేసిన సినిమా నేను చేస్తున్నా అని చెప్పిన. ఆ తర్వాత రకరకాల డిస్కషన్ జరిగిన తర్వాత జగదీష్ గారిని కలిసి బాబు గారిని కలిసి అది చేసిన అందరు పాజిటివ్గా స్పందించి సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. టీజర్ రిలీజ్ అయింది. తర్వాత సినిమాకు అంత మెటీరియల్ అయిపోయి ఫైనల్గా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నాం. చాలా లక్కీ డేట్ దొరికింది సినిమాకి. టీం అందరికీ అదే ఒక అదృష్టం. అంటే ఒక చిన్న సినిమాకి వస్తున్న సినిమాకి ఆ డేట్ దొరకడం అనేది నేను ఇక్కడికి వచ్చి జగదీష్ గారు ఇలా చేసిన ప్లానింగ్ వల్ల డేట్ దొరకడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఒక హాలిడే డేట్ దొరకడం సినిమా చేతి ఇన్ని సినిమాలు చేసా నాకు ఎప్పుడు దొరకలే. చాలా తక్కువ, ఒక 1 or 2 times దొరికింది. కాబట్టి ఈ సినిమా దొరకడం వల్ల మీకు జనాలు వస్తారు, చూస్తారు. 30-40% జనాలు వచ్చినా సరే సాయంత్రానికి హౌస్ఫుల్స్ అయిపోతుంది సినిమా. అంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. డెఫినెట్లీ వాళ్ళు అన్నమాట నిజం. సినిమా మాత్రం హిట్ కన్ఫర్మ్. మీ డబ్బు సేఫ్, దానికి ఏం డౌట్ లేదు. బట్ సినిమాలో చాలా మంచి అందరూ చాలా మనస్ఫూర్తిగా చేశారు. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా అందరూ చాలా మనస్ఫూర్తిగా చేశారు. కాబట్టి సినిమా ఈరోజు ఈ రేంజ్కి అంత వాళ్ళ ముఖాల్లో తెలుస్తుంది ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాక్టర్స్ అయినా సరే, లిరిక్స్ చాలా బాగున్నాయని ఆ పాటలు వింటూనే ఉన్నాను. తర్వాత నాకు ఈ మధ్య అంటే చాలా రోజుల నుంచి మిస్ అయ్యాను తనని, చరణ్ని. నేను ఎందుకు ఇన్ని రోజులు ఎంకరేజ్ చేయలేదని, అంటే ఇక వెళ్తుంటే కదా ఫ్లోలో కొందరు మీద చేసి ఈ పాట అయిన దగ్గర నేను చూసుకుంటూ తనతో ఉన్నా. తనతో ఏ పాట అతను ఏది చూసినా నాకు నచ్చేస్తున్నాయి. తన పాటలన్నీ యూట్యూబ్కి వెళ్ళి నీకు తెలియదు, నీ మొత్తం చూసి ఏ సాంగ్లన్నీ ఏం చూసి అన్నీ నచ్చి ఈ మధ్యనే నేను ప్రేమ ఇష్ కాదల్ 2 అనే సినిమా చేస్తున్నాను. దానికి తన్నే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టేసుకున్నా. అని ఏమంటే పెట్టేసిన వచ్చే ఒక పాట ఇచ్చాడండి, పాడుతూనే ఉన్నా. ఇందా కూడా వచ్చి కూడా పాడుకున్నా. సూపర్ లవ్ సాంగ్ ఒకటి ఇచ్చాడు. బట్ తన చాలా రేంజ్కి వెళ్తాడు. డెఫినెట్లీ ఇప్పటికే లేట్ అయింది. డెఫినెట్లీ ఇది ఇంతకుముందుకు చెప్పిన ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ భిక్షు అన్నారు కదా, భిక్షు ఈయన గుర్తుపెట్టుకొని ఇందాకనే పైనుంచి చూసిన కింద చెప్పాను, మనలో ఎవరో పైన రిపోర్టర్ని చెప్పా, ఇండస్ట్రీలో కొన్ని రోజుల తర్వాత కొన్ని అరాచకాలు చేస్తాడు. అంటే పాజిటివ్ అరాచకాలు. డెఫినెట్లీ అరాచకం అంటే తన నెక్స్ట్ 3 scripts నేను విన్నాను. ఆ విషయం చెప్తున్నా. ప్రతి స్క్రిప్ట్లో ఒక రూటెడ్ నావల్టీ ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఒక సెపరేట్ డైరెక్టర్ అనమాట. భిక్షు అని సెపరేట్ డైరెక్టర్ అవుతాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వెంకటేష్. దాని మీద నేను జాలిపడ కూడా అనొద్దు, బట్ ఎందుకో బాధ చేస్తూ ఉంటుంది అనగానే. కానీ ఎంత ప్యాషనేట్గా అంటే 3 ఏళ్ల కింద సినిమా తీసుకొచ్చి ఇదే ఇక్కడ చూపించేసి ఆ సినిమా బాగాలేదా క్లైమాక్స్ అని నేను చెప్తే అది పక్కన పెట్టి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేసుకొని డైరెక్ట్ మళ్ళీ ల్యాప్టాప్లో పెట్టుకుని నా దగ్గరకు వచ్చారు. నేను అంటే ఎంత ప్యాషనేట్గా ఉందని నేను చాలా తక్కువ మందిలో చూసాను. ఫ్యాషన్ ఏదో అంటారు పదాలకు, నాకు అర్థం తెలియదు. మేము వచ్చాం, పని చేసుకుని వెళ్ళిపోయాం, సినిమాలు చేసాం. కానీ నిజంగా అనిపించింది ఎలాగైనా సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని ధైర్యంగా పెట్టుకొని సినిమా స్టార్టింగ్ లేదు, సినిమా హిట్ సినిమా పట్టుకొని వచ్చాడు. ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళింది పెద్ద గొప్ప కాదు. హిట్ సినిమా చేసే వాళ్ళకి మా సలహాలు ఏమీ లేవు. వాళ్ళే స్క్రిప్ట్ ఓకే చేసుకున్నారు, వాళ్ళే ప్రొడక్షన్ డిజైన్ చేసుకున్నారు, వాళ్ళే ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్. డెఫినెట్లీ ఒక మంచి ప్రొడ్యూసర్. ఈ సినిమా తర్వాత కూడా తను చేసే నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే చేస్తాడు. అలాగే చేయాలి. ఎక్కువ ఒక 1/1. అలాగే ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నారు. నా ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్గా నేను చెప్పాలనుకుంటున్నా మీ అందరికీ. ఇన్ని సినిమాలు తీసానమ్మా, నేను ఏ రోజు ఒక్క కామెంట్ కూడా చదవలే. ఓకే, ఎందుకు చదవాలి కామెంట్లు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. నేను ఎవరు బలవంతం చదవమన్నారా? నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు అసలు చదవక తనకి వెళ్ళకు. అప్పుడు తెలియదు కదా ఎవరు చెప్పారు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు తెలుసు. ఈరోజు అది ఒకటే దానికి. ఎందుకంటే వాళ్ళందరినీ ఎందుకు రిక్వెస్ట్ చేసుకోవాలి? ఎందుకు ఆగుతారు వాళ్ళు ఇలా 100 మంది ఆగితే ఇంకో 100 మంది వస్తారు.
కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన ట్రైలర్ వేసామా అయిపోయింది, ఎన్ని వ్యూస్ ఓకే అయిపోయింది, ఓకే ఎంతమంది వచ్చారు అయిపోయింది, సాంగ్ వేసామా మాట్లాడామా అయిపోయింది. అట్లా కామెంట్లని వాటిని పట్టించుకుంటూ మనం బాధపడుతూ డిప్రెస్ అవుతూ, నాట్ ఓన్లీ ఫిలిం పీపుల్, కామన్ పీపుల్ కూడా, మా ఇంట్లో పిల్లలు కూడా చెప్తాను, మీరు పెట్టకండి ఫోటో పెడతారు, ఫోటో పెట్టేయాల్సింది ఎవరు చూశారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, అది వద్దే వద్దు. మీరు అన్నది పెట్టేసేయండి, వాళ్ళ ఇష్టం. ఎవరైనా నెగిటివ్ పాజిటివ్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అంటాను, నా సినిమా తీసేటప్పుడు కథ అనుకునేటప్పుడు నా టార్గెట్ పక్క ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫిలిం నగర్లు ఎవరేమనుకుంటున్నారో తెలియదు. నా టార్గెట్ అంతా ఆడియన్స్, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళు వచ్చి టైం కేటాయించి నాకు సినిమా చూడాలి అనే టార్గెట్ వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళందరూ వస్తున్నారు, సినిమా చూస్తున్నారు, చూశారు, హిట్ అయినాయి. అలాగే ఈ సినిమాను కూడా అందరూ డెఫినెట్లీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్లీ జరుగుతుంది. అలాగే ఈరోజు అందరం ఇదే గొడవలో పడేసి ఈరోజు సాంగ్ మర్చిపోయాము. మంగ్లీ గారు మా అందరికి ఫేవరెట్ సింగర్. తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా ఇప్పుడు మనోళ్ళు ట్రై చేస్తే వచ్చి పాడి, సాంగ్ పాడి చాలా ఇష్టంగా పాడి, మన పబ్లిసిటీలో కూడా వీడియో కూడా ఇచ్చి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. తను పాట సూపర్ హిట్ సాంగు. చరణ్ తను పాట చేసిన తర్వాత తన దగ్గరుండి పిక్చరైజేషను, ఇలా సాంగ్ ఇలా ఉండాలి, ఇలాంటి పిక్చరైజేషను, కొరియోగ్రాఫర్ అంతా చాలా బాగా వచ్చింది ఆ సాంగు. కాబట్టి ఆ సాంగ్ మీరందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ సాంగ్ హిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే సినిమా నుంచి వచ్చే అన్ని అవుట్లు బాగుంటాయి. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీడియా మిత్రులు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అలాగే మిగతా ప్రేక్షకులు సపోర్ట్ చేసి విజయం సాధించాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు రకరకాల ఎమోషన్స్ వచ్చాయి స్టేజ్ పైన. సో సాంగ్ వైబ్ మాత్రం ఇంకా మనం గుర్తుపెట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళాలి. కాబట్టి మా హుషార్ పిట్టలు ఇద్దరు ముందుకు వచ్చేస్తే మేము సాంగ్ ప్లే చేసుకుని ఒక స్టెప్ చూడాలని డిసైడ్ అయ్యాం. దట్ హుక్ స్టెప్ ఇన్ ద సాంగ్. ఎస్, మీరందరూ కూడా ఆడియన్స్ అయిపోవచ్చు, మిగతా టీం మెంబర్స్ అందరూ ఆడియన్స్ అయిపోవచ్చు స్టేజ్ దిగేసి. సో మాకు మా సాంగ్ హుక్ స్టెప్ ఆడియో కావాలి. ఎస్, కమ్ ఆన్ మ్యూజిక్ ప్లీజ్. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి కమాన్. సూపర్ టైమింగ్, సూపర్ ఎక్స్ప్రెషన్స్, ఇద్దరు సూపర్ అదరగొట్టేశారు. సో ఇలాగే ఈ పాట ఆడియన్స్లోకి కూడా అంతే సక్సెస్ఫుల్గా వెళ్ళాలి అని కోరుకుంటూ ఇంకో లిరికా ఆ లిరిక్ ప్లే చేయండి. మళ్ళీ వీళ్ళతో చేస్తాను నెక్స్ట్ ఈవెంట్లో. కానీ ఇక్కడ బేసిక్గా ఏం జరిగిందంటే మీ అందరికీ రీల్స్ కోసం ఒక ఇది ఇచ్చేసారనమాట. సో యాస్టీస్గా కాపీ పేస్ట్ చేసి మంచిగా రీల్స్ చేసి వీళ్ళందరినీ ట్యాగ్ చేయండి, అంతే కదా మనకు కావాల్సింది. సో ప్రాపర్ స్టెప్స్, మొయిన్ మాస్టర్ ప్రాపర్ స్టెప్స్ సూపర్గా రీల్స్కి వీలుగా కూడా ఇచ్చేశారు. సో ఐఎమ్ ష్యూర్ ఇక ఈ రోజు నుంచి ఈ సాంగ్స్ సూపర్గా సోషల్ మీడియాలో వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ for this lovely performance actually. And yes, congratulations to the whole team. హుషారు పిట్టలు ఆల్రెడీ సూపర్గా సౌండ్ చేస్తుంది అండ్ ఇంకా సెన్సేషనల్గా ఈ పాటలతో అండ్ త్వరలో రాబోతున్న అఫీషియల్ ట్రైలర్తో మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ 15th August ఇట్ ఈజ్. సో 15th August థియేటర్స్లో మనందరి ముందుకి వచ్చేస్తుంది. సినిమాని చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ హుషారు పిట్టలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ నైట్.